గల్ఫ్ యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూ ఉంటే ప్రపంచంలో అనేక దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్లోని దాదాపు 14 దేశాల నుంచి ప్రపంచంలోని 156 దేశాలు చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. భారతదేశం లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు కూడా 85% చమురు, 90% గ్యాస్ దిగుమతుల మీదే ఆధారపడింది. అయితే యుద్ధం మొదలైనప్పుడు ఒక బ్యారెల్ చమురు ధర $70 ఉంటే నేడు $103లకు ఎగబాకింది. ఈ యుద్ధం గనక సుదీర్ఘ కాలం కొనసాగితే ఒక బ్యారెల్ చమురు $200 రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందనే అంచనాలు విడుదలవుతున్నాయి. అదే గనక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలకు అవసరమైన 25% క్రూడ్ ఆయిల్ హార్ముజ్ జలసంధిగా నుంచి ప్రయాణం అవుతా ఉంది, పాస్ అవుతా ఉంది. అలాంటి హార్ముజ్ జలసంధిలో ఇరాన్ పట్టు సాధించి అక్కడ ఒక్క షిప్ ముందుకెళ్లాలన్నా కూడా ఇరాన్ అనుమతి లేకుండా నేటికి కూడా ముందుకు సాగే అవకాశం లేదు. భారతదేశానికి చెందిన ఇంకా 22 చమురు షిప్పులు, క్రూడాయిల్ షిప్స్, గ్యాస్ నింపుకున్న షిప్పులు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇలాగా 1200 షిప్పులు పైగా హార్ముజ్ జలసంధిని దాటలేక అక్కడే నిలిచిపోయాయి. చైనాకి చెందిన షిప్పులు మాత్రమే సేఫ్గా అక్కడి నుంచి క్రాస్ అవుతా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ దేశానికి రష్యా, చైనా ఆయుధాలు పెద్ద ఎత్తున అందిస్తారు. చెల్లింపులు కూడా ఇరాన్ కరెన్సీలోనే చేస్తూ ఉంది. దీంతో ప్రతిరోజు చైనా 16 షిప్పులు హార్ముజ్ జలసంధి గుండా సిగ్నల్స్ ఆపివేసి హార్ముజ్ జలసంధి నుంచి దాటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే గల్ఫ్లో ఎంత యుద్ధం జరుగుతున్నా కూడా చైనాలో గ్యాస్కు సంబంధించి కానీ క్రూడ్ ఆయిల్కి సంబంధించి కానీ చిన్న సమస్య కూడా రాలేదు. 3 నెలల అవసరాలకు సరిపడే బఫర్ స్టాక్స్ చైనా వద్ద ఉన్నాయి. వాటిని ఇంతవరకు 1 లీటర్ కూడా బయటకు తీయలేదు. 40 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నాయి. చైనాకు అవసరమైన 6 నెలలకు అవసరమైన స్టాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంతవరకు అసలు బయటకు తీయకుండా అద్భుతంగా హార్ముజ్ జలసంధి నుంచి తరలించుకుపోతా ఉన్నారు. చైనాకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మిగతా దేశాల పరిస్థితి అలా కాదు. భారతదేశం అతి కష్టం మీద ఒక 4 షిప్పులు హార్ముజ్ జలసంధిని దాటించగలిగింది. మిగతా 22 ఆడ ఇరుక్కుపోయాయి. మరి అవి బయటకు వస్తాయా లేదా అనేది రాబోయే 2-3 రోజుల్లో తెలిపేది. ఈ యుద్ధం కనుక సుదీర్ఘకాలం కొనసాగితే $200 కనుక బ్యారెల్ చమురు చేరితే బంగారం ధర కూడా, వెండి ధర కూడా బగ్గుమనే అవకాశం ఉంది. ఇప్పటికే 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ $1,60,000 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం పరిశీలించినట్లయితే 31 గ్రాముల ఔన్స్ ప్యూర్ గోల్డ్ $5,010 వద్ద ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధర కనుక $200 టచ్ అయితే బంగారం ధర 22% పెరిగే అవకాశం ఉంది. $1,60,000 నుంచి మరో $34,000 పెరిగే అవకాశం ఉంది. అంటే $1,90,000 దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. ఔన్స్ గోల్డ్ $5,600 దాటవచ్చు అనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతానికైతే బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. అన్ని యుద్ధాలు బంగారం, వెండి ధరలని పరుగులు తీయించలేవు అనే విషయాన్ని ఈ యుద్ధం రుజువు చేసింది. సహజంగా భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తూ ఉంటాయి. కానీ ఇప్పటికే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగి ఉండడం, దుబాయ్ లాంటి బంగారం మార్కెట్లు క్లోజ్ అయిపోవడం, ఫిజికల్గా బంగారం కొనుగోలు చేసే పరిస్థితుల్లో జనం లేకపోవడం, విపరీతంగా పెరిగిపోయిన ధరలతో పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు 100-200 కోట్ల రూపాయలతో ఓపెన్ చేసిన జ్యువెలరీ షాపుల్లో కూడా ఈగలు తోలుతూ ఉన్నారు. ఒక 10 గ్రాముల బంగారం ఆభరణం కొనుగోలు చేయాలంటేనే అన్ని ట్యాక్సులతో కలిపి, మజూరీలు, వర్క్ ఛార్జెస్ అన్నీ కలిపి $1,70,000 దాటిపోయే పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఇక ఈ యుద్ధం వల్ల ట్రేడింగ్ కూడా దాదాపుగా స్తంభించిపోయింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా అక్కడే ఉన్నాయి.
అయితే క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా కనుక రెట్టింపు అయితే బంగారం ధర 22%, అంటే ఒక గ్రాముకి మరో 3,000 రూపాయలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక డాలర్ ధర పతనం మీద కూడా బంగారం వెండి ధరల పెరుగుదల అనేది ఆధారపడి ఉంది. డాలర్ ఇప్పటికే వీక్ అయిపోయింది. ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది, మాకు చేయాల్సిన చెల్లింపులు కనుక చైనా కరెన్సీలో కానీ ఇరాన్ కరెన్సీలో కానీ చేస్తే మీ షిప్పులు హార్ముజ్ నుంచి దాటుతాయి అని చెప్పడంతో చాలా దేశాలు లోకల్ కరెన్సీలో, ఇరాన్ కరెన్సీలోనో చైనా కరెన్సీలోనో చెల్లింపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అదే కనుక జరిగితే డాలర్కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఎటు ప్రయాణం చేస్తాయి అనేది బంగారం వెండి ధరలను నిర్ణయించబోతా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రాబోయే 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.